ఈ రోజు పడతాను ఖర్చు, కానీ ఇదిగో ఈ కుటుంబంలో ఉన్న వీళ్ళు కష్టపడి అందరినీ సమకూర్చి లైటింగ్లు పెట్టి సౌండ్ పెట్టి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు సిద్ధం చేసి ఇదంతా దేవుడి కోసం వీళ్ళు కష్టపడుతున్నప్పుడు నిజంగా మీరు లేదా ఇలా కష్టపడిన వాళ్ళందరూ ఆనందపడిపోయే మాట ఒకటి దేవుడు బైబిల్లో రాశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎంత బాగా రాశాడు చూసారా? ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే, మీరు పరిశుద్ధులకు ఉపచారం చేస్తున్నారు కదా, పరిశుద్ధులకు వాక్యం చెప్తున్నారు కదా, పరిశుద్ధులు చక్కగా ఇంటికి పిలిపించి వాక్యం చెప్పించే వాళ్ళకి